అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ మాటలు తండ్రి శక్తివంతమైనవి, బలమైనవి. నీ మాటల చేత మమ్మను ముందుకు నడిపించండి. నీ స్వరాన్ని మాకు వినబడ చేయండి, మాకు కనబడండి. పరలోకం నుండి దిగి వచ్చి ఎక్కడైతే ఈ నియామక కూడిక జరుగుతూ ఉందో ఆ స్థలమును, ఆ ప్రదేశమును, ఆ గృహమును, ఆ కుటుంబమును దీవించండి. నీ సన్నిధి మమ్మను నడిపించునుగాక. నాపై నీ బిడ్డలపై సమృద్ధిగా నీ ఆత్మను కుమ్మరించి నీ ఆత్మ వలన అద్భుతములు జరిగించి అద్భుతముల చేత మమ్మను ఇంకను బలముతో ముందుకు నడిపించండి. నాపై మాపై నీ రక్తాన్ని ప్రోక్షించి కడిగి వేసి నీ మాటలు మా హృదయములు సిద్ధపరచబడులాగున సిద్ధము చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను పరిశుద్ధ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెబుదాం ఒకసారి. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, నెహెమ్యా గ్రంథంలో నుండి మనం చదివినటువంటి మూలవాక్య భాగంలో దేవుని యొక్క ప్రభావము కానీ, దేవుని యొక్క మహత్యము కానీ ఎంత ఉన్నతమైనదో మనం ఈ లేఖనములో నుండి మనం గ్రహించగలుగుతాం. దేవుడు తన బిడల ద్వారా బలమైనటువంటి కార్యాలను జరిగించగలడు అనేది నెహెమ్యా గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. ఈ 16వ వచనాన్ని మనం చదవగలిగితే, అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును అన్యజనులు అందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ప్రియులారా, అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు అనే మాట వ్రాయబడింది. శత్రువులు ఈ సంగతి వినినప్పుడు. శత్రువులు ఉంటారు, ఉండరా? దేవుని పని మనం చేస్తూ ఉన్నప్పుడును, అలానే మనము కాస్త ఎదుగుతూ ఉన్నప్పుడును కొందరు ఓర్వలేనటువంటి జనులు ఉంటారు. శత్రువులు తయారవుతారు. దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు కూడా శత్రువులు ఉంటారు. నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, ప్రియులారా, దేవుని పని కొరకు నెహెమ్యా రాజు దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాడు. రాజు దగ్గర సెలవు తీసుకొని
బయలుదేరాడు. ఏం పని చేయడానికి అంటే యెరూషలేము ప్రాకారాన్ని కట్టాలని. ప్రాకారం మొత్తం అంతా కూడా అగ్నితో కాల్చబడింది, కూలిపోయింది. ఆ ప్రాకారాన్ని తిరిగి కట్టడానికి నెహెమ్యా పూనుకున్నాడు. దేవుని స్తోత్రం. వీరు బబులోను చెరలో ఉన్నారు. ఎంతకాలం? 70 సంవత్సరాలు బబులోను చెర. ఆ చెరకాలం ముగించబడింది. దేవుడు కోరేషును ప్రేరేపించాడు దేవుని మందిరాన్ని నిర్మించడానికి. పాత నిబంధనలో కొందరు చిన్న ప్రవక్తలు మనకు కనబడతారు కదా. హగ్గయి, ఎజ్రా ఏమో శాస్త్రి, నెహెమ్యా ప్రవక్త, వీళ్ళందరూ కూడా ఒకే కాలానికి సంబంధించిన దాదాపు వ్యక్తులన్నమాట. ఎజ్రా కానీ, హగ్గయి కానీ, నెహెమ్యా, జెరుబ్బబేలు, వీళ్ళందరూ ఎందుకంటే వీరి ద్వారానే దేవుడు మందిరాన్ని అలానే ప్రాకారాన్ని కట్టించాడు. దేవుని స్తోత్రం. దేవుని పని చాలా గొప్పది. అందరూ బాగా వినండి కొద్ది నిమిషాలు. దేవుని పని చాలా గొప్పది. ఆ పనికి ముందు ఆటంకాలు కూడా చాలా బలమైన ఆటంకాలు. చెత్త కూడా విస్తారమే. 4వ అధ్యాయం 10వ వచనం, 4:10. బరువులు మోయువారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము. గోడ మనము కట్టలేము. ఎందుకు? ఉన్న చెత్త విస్తారం. ఇప్పుడు గోడలు కట్టాలంటే అక్కడ ఉన్నటువంటి చెత్త చాలా విస్తారంగా ఉంది. ఇదొక ఎత్తు అయితే శత్రువుల యొక్క ఏడుపులు మరొక ఎత్తు. శత్రువుల యొక్క ఏడుపులు 2వ అధ్యాయం 10వ వచనం. హోరోనీయుడైన సన్బల్లటును, టోబియా అను దాసుడును విని ఏడ్చే వ్యక్తులు తయారైపోయారు. దేవుని పని చేయడానికి నెహెమ్యా అలానే తనతో పాటు కొంతమంది బయలుదేరి యెరూషలేములో ప్రవేశించారు. అయితే ఈ పని ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగించబడుతుందో అని ఏడ్చే వ్యక్తులు కూడా తయారయ్యారు. దేవుని పని అంటే ఆటంకపరిచే వ్యక్తులు కూడా అనేక మంది ఉంటారు. ఉండరా? అనేక మంది ఉంటారు. 6వ అధ్యాయంలో 1వ వచనం. దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడ కట్టి ఉండగా సన్బల్లటును టోబియాయును అరబీయుడైన గేషెమును మా దేశములలో మిగిలిన వారును విని మా శత్రువులలో మిగిలిన వారు విని. వీళ్ళందరూ ఎవరట? శత్రువులు. ఎవరు వీళ్ళు? శత్రువులు. అలాగే 4వ అధ్యాయం 15లో వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువుల సమాచారము వినగా. చాలు. ఎవరు వీళ్ళు? మా శత్రువులు.
అంటే శత్రువులు ఉన్నారా లేదా? శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులు చాలా అధికంగానే కనబడుతూ ఉన్నారు. ఈ శత్రువులు దేనిని ఆటంకపరచాలని? దేవుని పని, యెరూషలేము గోడలు కట్టకుండా అడ్డుకోవాలి, ఆటంకపరచాలి. దేవుని పని చేయాలని నెహెమ్యా ముందుకొచ్చాడు. అదే పనిని ఆపాలని శత్రువులు ముందుకొచ్చారు. అయితే గోడ కట్టడం అనేది ఆపకూడదు అని నెహెమ్యా ఒక నిర్ణయం తీసుకున్నాడు గనుక 4:16లో అయితే అప్పటి నుండి నా పరివారులో సగం మంది పని చేయుచు వచ్చిరి, ఈటెలను బల్లెములను విండ్లును కవచములను ధరించిన వారై వచ్చిరి. నిలిచిరి. బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధమును పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఒక చేత్తోనేమో పని చేస్తూ ఉన్నారు, ఒక చేత్తో ఆయుధం చేత పట్టుకొని ఒక చేత్తో పని చేస్తూ ఉన్నారు. ఆయుధాన్ని విడిచిపెట్టలేదు, పనిని ఆపలేదు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క పని ఆపకూడదు అని ఎవరైతే బలంగా తలంచగలుగుతారో శత్రువు మీద తిరగబడడానికి అవసరమైనటువంటి పనిముట్టు కూడా చేతిలోనే పట్టుకోగలుగుతారు. దేవుని స్తోత్రం. యుద్ధము యెహోవాదే అనేది ఎంత స్పష్టంగా దేవుని వాక్యములో వ్రాయబడిందో, ఎంత స్పష్టముగా దేవుని వాక్యములో వ్రాయబడినను యుద్ధమైతే మనమే చేయాలి. దేవుని స్తోత్రం. యుద్ధమైతే మనమే చేయాలి. ఎందుకంటే దేవుడు యుద్ధము చేయడానికి వ్యూహమునిస్తాడు, యుద్ధము చేయడానికి తగిన బలమునిస్తాడు, యుద్ధము చేయడానికి ఎలా చేయాలో నేర్పిస్తాడు. దేవుని స్తోత్రం. యుద్ధమైతే ఎవరు చేయాలి? మనమే చేయాలి. గొల్లియాతును చంపిన దావీదు కనబడుతున్నాడు. యుద్ధము యెహోవాదని చెప్పాడు. కానీ గొల్లియాతును దావీదు చేతులతోనే చంపించాడు దేవుడు. అవునా? ఎవరిని చంపారు? గొల్లియాతును. ఎవరు చంపారు? దావీదు. కానీ యుద్ధం ఎవరు చేసినట్టుంది వాక్యంలో? యుద్ధము యెహోవాది. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినది ఏంటంటే భారమంతా దేవుని మీద వేయాలి, బాధ్యతతో మనం పని చేయాలి. అర్థమైందా? భారం మొత్తం దేవుని మీదే మోపాలి. నీ భారమును యెహోవా మీద మోపము అంటాడు. మీ చింత యావత్తు దేవుని మీద మోపము అంటాడు. కానీ ధైర్యముగా నిలబడాల్సిందెవరు? మనమే నిలబడాలి. కష్టమైన నిలబడాలి, నష్టమైన నిలబడాలి, బాధైనా నిలబడాలి, బరువైనా నిలబడాలి, శత్రువు వచ్చినా నిలబడాలి. దేవుడు నిలబడినటువంటి వ్యక్తికి మాత్రమే జయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు పారిపోతే దేవుడు నీకు జయాన్ని ఇవ్వడు. నువ్వు నిలబడాలి, నీకు ధైర్యం కావాలి. ఎవడైతే ధైర్యవంతుడై దేవుడు నా పక్షమందునున్నాడు
అని నిలబడగలుగుతాడో, నా పక్షాన దేవుడు ఉన్నాడు అని ఒక ధైర్యం ఉంది చూసారా, అప్పుడు దేవుడు దిగొస్తాడు అక్కడికి. దేవుడు దిగిరావడమే కాదు, నువ్వు నమ్మిన దానిని బట్టి నిన్ను ఆయన అక్కడ వాడుకుంటాడు. ఎలా నిలబెట్టుకోవాలో దేవునికి తెలుసు. నీ చేతికి బలమిస్తాడు, నీ మాటకు బలమిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని కార్యము అనేది జరుగుతుంది, దేవుని వలనే జరుగుతుంది, కానీ అది నిన్ను దేవుడు లేవనెత్తి నీ ద్వారానే జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. నెహెమ్యా గోడ కట్టాలనుకున్నాడు, మొత్తం కాలిపోయింది, చెత్త చెదారం ఉంది. ఒకవైపునేమో శత్రువులు ఉన్నారు. వీళ్ళేమో గోడను ప్రారంభిస్తే శత్రువులు వచ్చి ఒక మాట అంటారు. శత్రువులు వచ్చి ఒక మాట అంటారు. 4వ అధ్యాయంలో చదవండి. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగులు కోపించి రౌద్రుడ యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండివారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేతురు? తమంతట తామే ఈ పని ముగింతురా. ఏమంటున్నాడు వచ్చి? తమంతట గట్టిగా చెప్పండి. దానికి ముందు దుర్బలులైన ఏమి చేయుదురు? దుర్బలులు, ఈ బలహీనులు ఈ గోడ కట్టగలరా? ఇది వీరి వల్ల అవుతుందా? వీళ్ళు చేయగలరా? అంత శక్తి ఉందా వీళ్ళకి? కొన్నిసార్లు ఎగతాళి చేస్తారుగా, ఎగతాళి చేస్తారు. మీరా ఇల్లు కట్టగలరా? మీరా బండి కొనగలరా? మీరా? ఆలోచన చేయండి. ఎగతాళి అనేది ఎంతమంది చేసినా దేవుని కార్యాన్ని మనం నమ్మగలిగితే, దేవుడు మన పక్షాన ఎప్పుడు దానిని జరిగి ముగించాలో, చేసి ముగించాలో, మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆ కార్యము జరుగుతుంది, జరిగి ముగించబడుతుంది కూడా. దేవుని స్తోత్రం. ఎగతాళి అనేది చేస్తారు, చేయరా? శత్రువు ఉండడా? ఉంటాడు. ఇంకొక మాట అంటాడు ఈయన, మీరు 3వ వచనం చూస్తే, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవునని. ఏమన్నారు? కడుతున్నారులే గోడ. నక్క ఎగిరితే గోడ మీదకి, కట్టిన గోడ, రాతి గోడ. వాళ్ళు ఏ గోడ కడుతున్నారు అక్కడ? రాతి గోడ కడుతు. అది గొప్ప ప్రాకారం అన్నమాట. అదంతా యెరూషలేము చుట్టూ ఒక ప్రాకారం. మొత్తం కూలిపోయింది, కాలిపోయింది, మందిరంతో సహా. ఎవరు కాల్చేశారు? నెబుకద్నెజరు. అవునా? మొత్తం తగలబెట్టేశాడు, చెరగొనిపోయాడు. చెరకాలం తీరిన తరువాత అందరూ మరలా పోగవుతున్నారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆ కాలానికి సంబంధించిన ఒక వ్యక్తి దానియేలు కూడా బబులోను చెరకాలం ముగింపులోకి వచ్చిందని గ్రంథముల ద్వారా తెలుసుకునిన వాడై అని ఉంటుంది దానియేలు గ్రంథంలో. దేని ద్వారా తెలుసుకున్నాడు? ఈ 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుందని దేని ద్వారా? గ్రంథముల ద్వారా తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే 70 వారములు అనే దానిని గురించి దానియేలు ప్రవచించడం అనేది జరిగింది. ఆ చెర ముగించబడము మొత్తం అది వేరే టాపిక్ మళ్ళీ. దేవుని స్తోత్రం. అంటే దాదాపుగా ఒక కాలమునకు సంబంధించిన ప్రవక్తలు అన్నమాట. ఏ పని కోసం నడుం కట్టుకున్నారు వాళ్ళు? గట్టిగా చెప్పండి.
దేవుని పని కొరకు. దేవుని పని విషయంలో తమ ప్రాణములను సైతం వారు పెట్టేయడానికి ముందుకొచ్చేసారు. వారు ఏ మాత్రము కూడా వెనుక తమ యొక్క పాదాన్ని తీయలేదు, అడుగేయలేదు, వెనక అడుగేయలేదు. ఏదైతే అవనివ్వండి, దేవుని పని చేయాలి. దేవుని స్తోత్రం. ఎంత కష్టం ఎదురైనా సరే, ఎంత నష్టము ఎదురైనా సరే, గోడైతే కట్టేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవైపునేమో శత్రువులు దానియేలు నెహెమ్యాని చంపేయాలి అని కుట్ర కూడా చేశారు. ఈ పని జరగనివ్వకూడదని ఏం చేయాలి? చంపేయాలి, నీతో మాట్లాడాలి అని రహస్యంగా పిలిపించుకునే ప్రయత్నం చేశారు. 6వ అధ్యాయం 2వ వచనం. సన్బల్లటును హాని చేటుకు ఆలోచించి, అవునో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము నా యుద్ధకు వర్తమానం పంపిరి. నేను చేయు పని గొప్పది, దాని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, నెహెమ్యాకు అర్థమైపోయింది, నేను గోడ కడుతున్నాను. అనేక మంది ఈ గోడ కట్టే పనిలో నిమగ్నమైపోయారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడుంటుందంటే ఇదంతా 3వ అధ్యాయములో ఉంటుంది. ఒకసారి మీరు పేజీ తీయండి. ఇది మొత్తం చదవలేం మనం ఇప్పుడు. 3వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుందన్నమాట. 3వ అధ్యాయం నుండి 32వ వచనం వరకు మొత్తం అంతా కూడా గోడ కట్టే పని. అందరూ కూడా అదే పనిలో ఉంటారన్నమాట. దేవుని స్తోత్రం. 3వ అధ్యాయం మొత్తం అదే. ఒక భాగాన్ని ఎంచుకొని ఆ భాగాన్ని కొందరు నిర్మించడం, కొందరేమో ప్రహార అన్నమాట, వీరిని కాపాడుకోవడం. ఎందుకంటే శత్రువులు ఉన్నారు కదా. ఇంకొక గుమ్మమును చూసుకొని అక్కడ కొంతమంది గోడ కట్టడం, గడియలు కట్టడం, తలుపులు ద్వారబంధములను నిలబెట్టడం. ఈ 3వ అధ్యాయం మొత్తం అంతా అదే ఉంటుంది. నెహెమ్యా మొత్తం అంతా చూసుకుంటున్నాడు. ఇది ఒక శత్రువు కూడా వారి మీద పడకుండా ఒక బాధ్యత కలిగి ఒకవైపున ప్రార్థిస్తూ శత్రువులనందరినీ దేవునికి అప్పగిస్తాడు ఈయన. దేవుని స్తోత్రం. అందులో కొంతమంది అసూయాపరులైన వ్యక్తులు ఉన్నారు. 14 వచ్చిన 6:14. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును కనిపెట్టియున్న ప్రవక్తలను. ఎవరున్నారు ఇందులో? ప్రవక్తులను, ప్రవక్తిని, వీళ్ళు కూడా ఉన్నారు. దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు మనల్ని ఆటంకపరిచే వ్యక్తులు మనలోనే కొందరు ఉంటారు. వీరు శత్రువులతో కలిసిపోయారు. చూసారా? శత్రువులతో కలిసిపోయి దేవుని పని జరగకుండా కట్టండి అన్న. దేవుని యొక్క పని జరగకుండా దేవుని యొక్క పనిని ఆపాలని. ఓకే, దేవుని స్తోత్రం. దేవుని పని జరగకుండా దేవుని పనిని ఆపాలని ఒకవైపు శత్రువులు, ఒకవైపు తనవారే అయినటువంటి వ్యక్తులు, ప్రవక్తలును వాళ్ళు ఉన్నారు. వీరిని ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడు? దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి.
దేవుడు ఊరుకోడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు వారిని శిక్షించునుగాక అంటున్నాడు. దేవుడు వారిని ఆపాలి అంటున్నాడు. దేవుడు వారి యొక్క కుయుక్తిని అడ్డగించునుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం మన కొరకు ఎలాగైతే క్షేమాన్ని బట్టి ప్రార్థన చేస్తామో మన శత్రువులను ఆపడానికి కూడా మనం ప్రార్థన చేయాలి. లేకపోతే మన కుటుంబాలలో క్షేమాన్ని కలిగి ఉండలేము. ఉండాలంటే ప్రార్థన అవసరం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉండాలంటే ఏమవసరం? ప్రార్థన అవసరం. అంతేకాదు, శత్రువులు కూడా అణపపరచబడాలి, ఆగాలి. శత్రువులు ఆగాలంటే ప్రార్థన బలంగా చేయాలి. మా శత్రువులను ఆపుము తండ్రి అని. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు ప్రార్థిస్తున్నారా? శత్రువుని ఆపమని అడుగుతున్నారా? నేను చూస్తున్నారా? కనీసం బుర్రలు కూడా ఒకట్లేదు. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? శత్రువు ఆపాలి, వాడి కుయుక్తి ఆగాలి. ఆగాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే నెహెమ్యాని చంపాలనుకున్నారు. నెహెమ్యా ఏమంటాడంటే, నేను రాను మీ దగ్గరికి. మనం తల ఊపుకుంటూ వెళ్ళిపోకూడదు. శత్రువు వాడు ఎటువంటి వాడు దానిని కూడా పరిగణలోకి మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం దేవుని పని చేస్తూ ఉన్నాం. దేవుని ఆశీర్వాదముల చేత, కుటుంబ దీవెనల చేత వర్ధిల్లుతూ ఉన్నప్పుడు శత్రువు పిలిచిన వెంటనే మనం వెళ్ళకూడదు. ఇక్కడ నెహెమ్యా వెళ్ళాడా? వెళ్ళలేదు. ఒకటే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు నేను రాను. మనం కూడా ఏదో కారణం చెప్పుకోవాలి. శత్రువు దగ్గరికి పదే పదే మనం వెళ్ళకూడదు. బాగా అర్థమవుతుంది చెప్పేది. శత్రువు దగ్గరకు పదే వెళ్ళకూడదు. ఇక్కడ తాను ఎలాగైతే నేను చేస్తున్న పని గొప్పది, దీన్ని విడిచిపెట్టి నేను రాలేను, అలానే మనం కూడా అంతే. నేను ప్రార్థనలో ఉన్నాను, నేను రాలేను. లేక ఒక పని చేస్తూ ఉన్నాను, నేనైతే రాలేను. పిలిచింది ఒక ప్రార్థనాపరుడు కాదు, పిలిచింది ఒక శత్రువు. ఇది గమనిస్తున్నారా? పిలిచింది ఎవరు? ఒక శత్రువు. ఇక్కడ నెహెమ్యా ఎలాగైతే, దేవా నీ పని నేను చేస్తున్నాను కనుక ఈ పని దగ్గర నేను ఉంటాను, నేనైతే వెళ్ళను. తరువాత రెండవ పన్నాగం పన్నారు. నెహెమ్యా, నిన్ను వాళ్ళు చంపేయాలనుకుంటున్నారు, పరిశుద్ధాలయపు గర్భాలయములోనికి వెళ్ళిపో అని ఒక వ్యక్తికి లంచం ఇచ్చి ఆ మాట చెప్పించారు. ఏమిచ్చారు? లంచం ఇచ్చి ఏం చెప్పించారు? నెహెమ్యా, నువ్వు ఆ మందిర గర్భాలయములోనికి వెళ్ళిపో, అప్పుడే బ్రతుకుతావు, లేకపోతే వాళ్ళు నిన్నేం చేస్తారు? చంపేస్తారు. అంటే ఇప్పుడు ఇతను పారిపోయాడు అనుకో, ఏం ప్రచారం చేయాలనుకుంటున్నారు? దేవుడు నిన్ను పంపించారని అన్నావు కదా, శత్రువులు నిన్నేదో చేస్తానంటే పారిపోయావంటే దేవుడు నిన్ను పంపలేదు. ఒక అన్య ప్రచారము చేయడానికి వారు ఒక కుట్ర పన్ని తనకు బాగా ఎరిగినటువంటి వ్యక్తిని కొన్నారన్నమాట. ఏమిచ్చి? అలా జరుగుద్దిగా, తెలుసుగా మీకు కూడా జరుగుద్ది. మన పక్కనే ఉన్న వ్యక్తిని ఏం చేస్తారు? డబ్బుతో కొంటారు. ఇక్కడ నెహెమ్యా విషయంలో కూడా అలానే చేయాలనుకుంటే దానికి కూడా అద్భుతమైన సమాధానం నెహెమ్యా చెబుతాడు. 6:16, 6:11. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? నేను ప్రవేశించవచ్చునా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎందుకు పారిపోవాలి? అంత దూరము నుండి ఇక్కడికి ఎందుకు వచ్చాను? నేను దేవుని పని చేయడానికి వచ్చాను. ప్రాకారాన్ని చుట్టూ
కట్టడం, యెరూషలేము మొత్తం అంతా ప్రాకారాన్ని నిర్మించడానికి వచ్చాను. దేవుని సెలవందుకొని వచ్చాను. రాజు యొక్క అనుమతితో వచ్చాను. నేను పారిపోవడం ఏంటి? పారిపోవచ్చునా? పారిపోను. 23వ కీర్తన 1వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది, ఒక అద్భుతమైన మాట. ఏమనుంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకెందుకు కలుగుద్ది? నాకు ఆపద ఎందుకు కలుగుద్ది? ప్రభు నాకు తోడుగా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను నేను సంచరించినను సంచరించిన, ఏ అపాయమునకు భయపడను. అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ అపాయమునకు, గట్టిగా చెప్పండి, అపాయం వస్తుందని ఎరిగి నేను వచ్చాను. శోధన వస్తుందని కూడా ఎరిగి నేను వచ్చాను. ఏ అపాయానికి నేను భయపడను. దేవుని స్తోత్రం. నేను భయపడను. ప్రభు నాకు తోడై ఉంటాడు. నేను భయపడను. బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. బాధ పెట్టే వాళ్ళు ఉండరా? ఉంటారు. 22వ అధ్యాయం 24వ వచనం, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువు నన్ను లక్ష్య పెట్టాడు. దేవుని యొక్క కృపా కాపుదల నా మీద ఉంది. దేవుడు నన్ను పంపించాడు గనక దేవుని పని పూర్తి చేస్తాను. దేవుని స్తోత్రం. ఆయన నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఏ అపాయం కూడా నాకు రాదు. అపాయం వస్తుందా? ఏ అపాయం రాదు. ఏ అపాయం రాదు. నేను బాధపడినా సరే నా బాధను దేవుడు పట్టించుకుంటాడు. ఆయన తృణీకరింపడు. నేను బాధపడుతున్నాను, అయినా నా బాధను దేవుడు పట్టించుకుంటాడు. దేవుడు నాకు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు. ఇది నా కొరకు కాదు, నేను చేసేది మిక్కిలి గొప్ప పని, దేవుని పని. ఇది దేవుని స్తోత్రం. ఇది దేవుని పని కనుక పట్టు విడిచిపెట్టకుండా ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఒక చేతితో పని చేస్తూ ఏం చేసాడో తెలుసా? దేవుని పని విషయంలో 6వ అధ్యాయంలో 15వ వచనాన్ని చూస్తే ఒక అద్భుతం మనకు కనబడుతుంది. 15వ వచనం, ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 72 దినములకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 72 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయెను. 52 రోజులు బట్టి. అంటే ప్రియులారా, ఎంతమంది కష్టపడి ఉంటారు? ఎంతమంది? ఏమన్నా ఒక ఇంటి చుట్టూ కట్టిన ఒక గోడ అది కాదు. గొప్ప గొప్ప కట్టడాలు కాబట్టి ప్రాకారం అది, గొప్ప ప్రాకారం అది. ఒక ఇటుకతో కట్టేదే వాళ్ళు పని ఆపకుండా చేస్తే ఒక వారం రోజులన్నా పడుద్ది. ఒక ఇంటి చుట్టూ మనం కడతా ఉన్నామంట, అవునా కదా? మరి యెరూషలేము చుట్టూ కట్టాలి. ఇది ఒక ఇంటి చుట్టూ కాదు, 10 ఇళ్ళ చుట్టూ కాదు, యెరూషలేము చుట్టూ కట్టినటువంటి ప్రాకారం ఇది. చైనా వాల్ తెలుసుగా మీకు? చైనా గోడ అంటే చుట్టూ ఉండే ప్రాకారం. ఇది యెరూషలేము చుట్టూ ఉండే ప్రాకారం. ఈ ప్రాకారాన్ని చాలా బలంగా కడుతూ ఉన్నారు. ఎన్ని రోజుల్లో కట్టేశారు? ఇంత శత్రువుల మధ్యలో 52 రోజుల్లో. ఎంతమంది పని చేసుంటారు ఆలోచించండి. అసలు 3వ అధ్యాయంలో మొత్తం అంతా అదే ఉంటుంది.
కొంత భాగాన్ని వారు స్పెషల్గా అన్నమాట ఈ పని నేనే చేస్తాను అని ఒక కమిట్మెంట్ అన్నమాట. అనేక మంది గుంపుగా అక్కడ ఉండి ప్రాకారాన్ని అక్కడి నుంచి మరికొంతమంది, అక్కడి నుండి మరికొంతమంది, అనేక మంది ఒక్క మనిషి అయినట్టు నెహెమ్యా యొక్క నాయకత్వంలో ప్రాకారాన్ని పూర్తి చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత శోధన వచ్చింది వాళ్ళకి గమనించండి. వేధించబడ్డారా లేదా? గట్టిగా మాట్లాడండి. బాధించబడ్డారా? చంపే ప్రయత్నం జరిగిందా లేదా వారిని? అయినా వెనక్కి ఏమన్నా తగ్గారా? కారణం ఈ పని గొప్పది అన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ పని గొప్పది? ఏ పని గొప్పది? ఏ పని గొప్పది? ఆమేన్, హల్లెలూయా. మన పని గొప్పదా? దేవుని పని గొప్పదా? దేవుని పని గొప్పది గనక చేసే వ్యక్తి కూడా గొప్పవాడైపోతాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు కష్టపడ్డారు, నలిగిపోయారు, శ్రమపడ్డారు. ఏ వైపు నుండి దాడి జరుగుతుందో అంచనా లేదు, సమాచారం వారి దగ్గర ఉంది. ఎప్పుడొచ్చి మీద పడతారో. చేతిలో ఆయుధం ఉంది, ఒక చేతితో పని, ఒక చేతితో కత్తి పట్టుకొని ఒక చేతితో పని చేయడం అంటే దేవుని పని పట్ల ఎంత కమిట్మెంట్ కలిగిన వాళ్ళు చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత నిబద్ధత కలిగిన వారో చూడండి. హృదయాన్నంతటిని గోడ కట్టే విషయంలోనే పెట్టేశారు. తమ ఆలోచన మొత్తం అంతా ఈ పనిని మేము ప్రారంభించాం, ముగించాల్సిందే. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుని పని విషయంలో ఒక కమిట్మెంట్తో వారు పని చేసి ముగించారు. విశ్వాస జీవిత యాత్రలో దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేయాలి. అంతేకాదు మన విశ్వాసాన్ని కాపాడుకోవడం మరీ ముఖ్యము. దేవుని స్తోత్రం. విశ్వాస ప్రారంభము అనేది ఎలా ఉన్నదో చూడండి. ఇప్పుడు విశ్వాస జీవితము అనేది కొనసాగుతూ ఉంది. ఈ విశ్వాస జీవితం అనేది గమ్యాన్ని చేరుకునే ఆ సమయాన ఒక అద్భుతముగా కనబడాలి. దేవుని స్తోత్రం. శ్రమలు లేకుండా వారు ప్రాకారాన్ని కట్టలేదు. శ్రమలు లేకుండా విశ్వాస జీవితాన్ని గడపలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. శ్రమల గుండానే వారు ప్రాకారాన్ని సంపూర్తి చేసినట్లు శ్రమల ద్వారానే మన విశ్వాస జీవితము కూడా సంపూర్తి అయిపోవాలి. శ్రమలు వచ్చినాయి అని వెనక్కి చూస్తారా? చెప్పరే. శ్రమైనా, వేదనైనా, బాధ అయినా ఏం చేయాలి? ముందుకే చూడాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముందుకే మనము చూడాలి. చూడండి ఒక మాట, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుని చేయుట ఆయనకు తగును. పరిశుద్ధ పరచు వారికిని, పరిశుద్ధ పరచబడు వారికిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికీ ఒక్కటే నియమం. ఆ నియమం ఏంటి? శ్రమల ద్వారా సంపూర్ణులు కావాలి. హల్లెలూయా. శ్రమల ద్వారానే గోడ కట్టారు. శ్రమల ద్వారానే మన విశ్వాస జీవితము గమ్యాన్ని అందుకుని ముగించబడాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక అద్భుతం అన్నమాట, ఒక మహిమకరమైన విషయం ఏంటంటే పరిశుద్ధ పరచు వారికిని, పరచబడు వారికిని అందరికీ ఒక్కటే. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ పరచువారంటే యేసు ప్రభువారు. ఎవరు పరిశుద్ధపరిచేది?
అమ్మా, ఆయన పరిశుద్ధపరిచేవాడు, మనం పరిశుద్ధతను పొందుకునేవాళ్ళు. పరిశుద్ధ పరిచేవాడు అనే విషయాన్ని నొక్కి పైన ఏమని చెప్పాడు? శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఎవరిని చేశాడు అక్కడ? కుమారుడు యేసు ప్రభువారు శ్రమపరచబడ్డారు. అవునా? ఇప్పుడు మనము కూడా దేని ద్వారా సంపూర్ణులం కావాలన్నాడు? అదే శ్రమల ద్వారా. ఓకే, శ్రమ కలిగిందనుకోండి సంతోషంగా స్వీకరించాలి. కలగలేదనుకోండి శ్రమ వచ్చినా బాధపడొద్దు. నేను స్తోత్రం. నా మాటలు అర్థమైనవి మీకు? స్పష్టంగా వినండి. దేవుడు మనకిస్తున్నటువంటి ఈ ముగింపు సందేశం ఏంటంటే, శ్రమలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. శ్రమ వచ్చిందని భయపడదామా? భయపడొద్దు. శ్రమల వలన మనం సంపూర్ణులం అవుతామని వాక్యంలోనే చెప్పాడు. మనకు సంపూర్ణత అనేది ముఖ్యమా కాదా? మరి అటువంటిప్పుడు సంపూర్ణతకు కారణమైన శ్రమలు కూడా ముఖ్యమేగా? చెప్పరే? శ్రమలు పడి ప్రాకారం కట్టినట్లు మన విశ్వాసాన్ని కట్టుకోవడానికి కూడా శ్రమగాని దేవుడు అనుమతిస్తే తీసుకుందాం. దేవుని స్తోత్రం. శ్రమ లేదనుకోండి మంచిదే, శ్రమ కలుగలేదు మంచిదే. ఒకవేళ వస్తే తీసుకుందామా? చెప్పరే గట్టిగా. ఇప్పుడు భోజనం తీసుకుంటే తప్ప శ్రమను తీసుకోవద్దా? ఇప్పుడు ఎంతమందికి ఎంత బాధ అంటే బర్డ్ ఫ్లూ వచ్చిందని చికెన్ ఆగిపోయింది, నోరేమో లాగేస్తూ ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఒకవైపునేమో చేపల రేట్లు పెరిగిపోయినాయి. ప్రియులారా, చికెన్ రేటు పెరిగినా రేటు తగ్గినా, చేపల రేటు పెరిగినా, మాంసం ఉన్నా లేకపోయినా ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మన కడుపు మనకు దేవుడైతే కాదు. చెప్పరా? వాక్యంలో ఏమనుంది? వారి కడుపే, కానీ మనకైతే కాదండి. నాకైతే కాదు, మరి మీకు? గట్టిగా మాట్లాడండి. ప్రస్తుతానికి చేపలతో సరిపెట్టుకుంటున్నాగా. సరే, మనకి దేవుడు భౌతిక విషయాలు ఇచ్చాడా? ఇచ్చాడు. మంచి బట్టలు ఇచ్చాడుగా, మంచి ఆహారం ఇచ్చాడు కదా. అప్పుడప్పుడు శ్రమలు కూడా ఇస్తాడు. ఏం చేయాలి? నగలు ఇచ్చినప్పుడు వద్దనలేదుగా, అన్నారా? అనలే. నా బిడ్డ ఇదిగో నా అంతాడు అన్నాడు అనుకో, వద్దంటారు మీరు? ప్రభువా ఇంకా గొప్ప ప్రేమ చూపి అమ్మ తాడు కూడా కావాలి. నా అంతాడని మరి ఎందుకు వచ్చింది కానీ దాని పేరు మీరు కొత్తగా కనిపెట్టండి. అమ్మ తాడు కూడా నాకు కావాలి, రెండు కావాలనండి. దేని స్తోత్రం. ఆయన ఎవరిని ఇచ్చాడు అనుకో కాదంటమా? గర్భఫలం దేవుడు ఇచ్చాడు. ప్రభుని స్తుతించండి. దేవుని స్తోత్రం. ఈ ఇంట్లో ఉన్న సందడి ఇంకెక్కడ ఉండదేమో, ఈ ఇంట్లో ఉన్నంత పని కూడా ఎక్కడ ఉండదేమో. అవునా? ముగ్గురు చిన్న బిడ్డలు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరిని సముదాయించే లోపు ఇంకొకటి తగులుకుంటాడు, వాడిని కుదిరిపెట్టే లోపు బుడ్డది తగులుకుంటుంది. దేవుని స్తోత్రం. ఓవైపున సందడి, ఆనందం, పని, గర్భఫలము యెహోవా ఇచ్చే. చాలామంది జీవితాలు లేవు. దేవుడు ఆ యొక్క కృపనిచ్చాడు మీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవును, దేవుడు ఇచ్చినప్పుడు మనం తీసుకున్నామా లేదా? తీసుకున్నాం. సంతోషాన్ని ఇచ్చినప్పుడు తీసుకున్నాంగా, తీసుకున్నాం. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు శ్రమ పెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు శ్రమ పెట్టాడు. ఒకవేళ దేవునికి నువ్వు దూరం అవుతూ ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు?
పరీక్షిస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, నీ విశ్వాసం చాలా బలంగా ఉంది, ఒక్కసారి శ్రమ పెట్టి చూద్దాం అసలు నిలబడతాడా. అట్లాగా ఎవరిని పడితే వాళ్ళకి జరగదు. యోబు లాంటి భక్తులు, బలహీనమైన విశ్వాసంలో ఉన్నవాడిని దేవుడు అలా చేసాడు అనుకోండి, ఇంకా చూడండి వాడి పని అయిపోయినట్టే. వాడు ఎప్పుడు ఊడిపోదామని చూస్తుంటాడు. దేవుడు ఎవరిని పరీక్షించాలో అబ్రహాం, మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలనగా చూడండి. యోబుని పరీక్షించాడు దేవుడు. అబ్రహామును పరీక్షించాడు దేవుడు. పౌలును పరీక్షించాడు దేవుడు. యోహానును పరీక్షించాడు దేవుడు. పద్మాసు లంకలో ఉన్నాడు కదా, బాప్తిస్మం ఇచ్చు యోహానును పరీక్షించాడు. వీళ్ళందరూ ఎవరు? బలమైన వ్యక్తులు. దేవుని స్తోత్రం. అలా చెప్పుకుంటే చాలా లిస్ట్ వస్తుంది. బలమైన వ్యక్తులే కాదు వాళ్ళు. ఒక్క బలహీనను చూపించండి, దేవుడికి తెలుసు. మనం ఏమనుకోవాలంటే అంతటి గనులము కాదు, కనీసం పక్కన కుర్చీ చేస్తే కూర్చోకూడదు వాళ్ళ పక్కన మనం, వాళ్ళంత గనులన్నమాట. దేవుని స్తోత్రం. దేవుడు ప్రేమమయుడు. పరలోకం వెళ్ళిన తర్వాత, ఇదిగోనయ్యా నువ్వు వచ్చిన తర్వాత ఇదిగో అబ్రహాం పక్కన సీటేసి తండ్రి. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే అబ్రహాం పక్కన కాదు, నా సింహాసనముని నీకు ఇచ్చుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు విశ్వాస విషయంలో వాళ్ళతో మనం సరి సమానము కాదు, కానీ సమానంగా కూర్చోబెట్టడం దేవుడు ఇష్టపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. సమానం కూర్చోబెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. పరీక్షిస్తే దేవుని సనగకూడదు, మనం గొనగకూడదు. ఓకేనా? పరీక్ష ఎదుర్కోవడానికి కూడా మనకు ధైర్యం అనేది ఉండాలి. సమానంగా సింహాసనం మీద కూర్చోవడానికి మరి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం కదా, నాకు సింహాసనం ఉన్నది అంటున్నాం కదా. మరి అటువంటిప్పుడు వాడిని పరీక్షించినది నన్ను పరీక్షిస్తే ఏంటి, నిలబడతా. మరి ఈ తెగింపు ఎందుకు లేదు కదా? ఈ తెగింపు కూడా ఎవరికి ఉండాలి? ప్రతి విశ్వాసకి ఉండాలి. పరీక్షించబడితే పరీక్షించబడదాం, కావాలని కాదు. దేవుడు కొన్నిసార్లు పరీక్షించవచ్చు. రెండవది, శత్రువుల నుండి పరీక్షలు వచ్చినప్పుడు బెదరొద్దు, ఎదుర్కోవాలన్నాడు. నెహెమ్యా ఎదుర్కొన్నట్టు బోల్డ్ మంది శత్రువులు వస్తారు. ఎదుర్కొందామా? ఎదుర్కోగలిగితే దేవుని యొక్క కృప ఇంకా అధికమవుతుంది మన పట్ల. హల్లెలూయా. శత్రువుని ఎదుర్కొందాం, పరీక్ష వస్తే నిలబడదాం, దేవుని పనిని మాత్రం ఘనంగా చేద్దాం. దేవుని స్తోత్రం. ఏమన్నాడు నెహెమ్యా భక్తుడు? ఈ పని మిక్కిలి గొప్పది. ఆమేన్, హల్లెలూయా. దేవుని పని మిక్కిలి గొప్పది. మరి గొప్ప పని కాబట్టి మరి గొప్పగానే ఆలోచిద్దామా, గొప్పగానే నడుద్దామా, గొప్పగానే నిలబడదామా, గొప్పగానే మాట్లాడదామా? దేవుని స్తోత్రం. బలహీనంగా దేవుని పని గురించి మాట్లాడకూడదు, గొప్పగా మాట్లాడాలి. గొప్పగా దేవుని ఎదుట నిలబడదాం, మనుషులు ఎదుట నిలబడదాం, సంఘములో నిలబడదాం, కుటుంబాల్లో నిలబడదాం. దేవుని స్తోత్రం. దేవుని స్తుతిద్దాం, ముందుకు సాగుదాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, హల్లెలూయా. గొప్ప దేవుని యొక్క సైన్యంగా మనం మారిపోవాలి. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ఒక్కసారి లేచి నిలబడి, ప్రభువా నీవు మమ్మును దర్శించినందున స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా యందు కనికరించిన నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆ దేవానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతించండి. సర్వశక్తిమంతుడవు నీవేనని, శాంతినిచ్చువాడవు నీవేనని, సర్వశక్తిమంతుడవు నీవేనని, శాంతినిచ్చువాడవు నీవేనని, ఎల్ షడాయ
షాలోమని, ఎల్ షడాయని, యెహోవా షాలోమని, అన్ని వేళలా అన్ని చోట్ల అన్ని వేళలా అన్ని చోట్ల నిన్నే ఆరాధించును యేసయ్యా, ఆరాధించును యేసయ్యా. స్తుతింతును, కీర్తింతును, ఘనపరతును, ఆరాధింతును, స్తుతింతును, కీర్తింతును, ఘనపరతును, ఆరాధింతును. మాతో ఉన్నవాడవు నీవేనని, చూచుచున్న దేవుడవు నీవేనని, మాతో ఉన్నవాడవు చూచుచున్న దేవుడవు నీవేనని, యెహోవా షమ్మాయని, యెహోవా యిరేయని, యెహోవా షమ్మా అని, యెహోవా యిరేయని, అన్ని వేళలా అన్ని చోట్ల అన్ని వేళలా అన్ని చోట్ల నిన్నే ఆరాధించును యేసయ్యా, నిన్నే ఆరాధించును యేసయ్యా. స్తుతింతును, కీర్తింతును, ఘనపరతును, ఆరాధింతును, స్తుతింతును, నిన్నే కీర్తింతును, ఘనపరతును, ఆరాధింతును, అన్ని వేళలా అన్ని చోట్ల అన్ని వేళలా నిన్నే ఆరాధించును యేసయ్యా, నిన్నే ఆరాధించును యేసయ్యా, నిన్నే ఆరాధించును యేసయ్యా, నిన్నే ఆరాధించును యేసయ్యా, నిన్నే ఆరాధించును యేసయ్యా. అన్ని వేళలా అన్ని చోట్ల అన్ని వేళలా అన్ని చోట్ల నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా. స్తుతింతును, నిన్నే కీర్తింతును, ఘనపరతును, నిన్నే ఆరాధింతును. గ్లోరీ, స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రాకారము కట్టే పని మిక్కిలి గొప్పది నాయన, ఆటంకాలు ఎన్నో వస్తాయి. అలానే విశ్వాస జీవితాన్ని కట్టే పని మిక్కిలి గొప్పది. అది ఎన్నో ఆటంకాలు వస్తాయి, శోధనలు వస్తాయి. ప్రభువా, నీ వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, నీ వైపు చూడాలి. ప్రార్థిస్తూ ఈ విశ్వాస జీవితాన్ని ప్రభు కొనసాగించాలి. నెహెమ్యా తండ్రి ఎలాగైతే 52 దినాల్లో గోడను పూర్తి చేశాడో, మేము నిరాకడక ఎదురు చూస్తూ నిలిచిన వారమై గమ్యాన్ని అందుకుందుముగాక. చిక్కు చెదరని విశ్వాసం, బలమైన విశ్వాసం కావాలి తండ్రి. ఎంత నిబద్ధతతో వారు గోడ కట్టారో అంతకు మించిన నిబద్ధతతో తండ్రి మా విశ్వాసాన్ని కట్టుకోవాలి. మా ఆలోచన బలంగా నిలబడాలి. మా హృదయం అంతా ఈ విశ్వాసాన్ని కట్టుకునే విషయంలోనే నిమగ్నం చేయాలి. ఒకే గురిని మేము నిలుపుకోవాలి. నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను, ఇదే నిబద్ధత కలిగి విశ్వాసమందు నిలుతుముగాక. రాత్రి చంద్రాయిగూడెం ఈ గ్రామంలో తండ్రి, ఇక్కడ ఈ గృహములో తండ్రి,
ఈ నియామక కూడిక జరిగింది. ఇక్కడ నువ్వు మాట్లాడావు. ఆ కుటుంబాన్ని దర్శించి, వచ్చిన ప్రతి బిడ్డను దర్శించి, నీ వాక్యం వైపునకు మళ్ళించి నిలబెట్టమని వేడుకుంటున్నాను. నీ పని గొప్పది. నీ పని చేయడానికి అందరూ తండ్రి నడుం కట్టుకోవాలి, తెగించాలి. నీ పనికి మించిన వేరే పని ఏది గొప్పది కాదు. లోకంలో ఎన్నో గొప్ప పనులు ఉండొచ్చు, కానీ నీ పని ఒకటే గొప్పది. మనుషుల చేత పిలువబడవచ్చు ఇది గొప్ప పని అని, ఇది గొప్పది అని, కానీ కాదు కాదు. నీ పని ఒక్కటే గొప్ప పని నాయన, అద్భుతమైనది. ఈ పని ప్రభు నువ్వు నాకు అప్పగించినందుకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలందరూ కూడా తండ్రి నెహెమ్యా ఆ పని చేస్తున్నప్పుడు ఎలాగైతే వారు కూడా కట్టడానికి పూనుకున్నారో, ఇక్కడున్న బిడ్డలందరూ కట్టడానికి పూనుకును గాక. ఆ యొక్క పనిని నెహెమ్యా తండ్రి ముగించినట్లు బిడ్డలందరూ తండ్రి తమకు అప్పగించిన పనిని ముగించునుగాక. వెంట పడాలి, రావాలి. ఈ పని కోసం తండ్రి సరైనటువంటి విశ్వాసంతో నిలబడునుగాక. బిడ్డలందరినీ దీవించండి. నీ కొరకై ముందుకు సాగి కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇప్పుడు మా ప్రయాణాలకు తోడై ఉండండి. యేసుని అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమునకి జయం, శిలువ రక్తమునకి జయం. వేసిన సంపూర్ణ విజయం కలుగునుగాక. మన తండ్రిని దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు కాపుదల సన్నిధి చేరి వచ్చిన మనకందరకును, ఈ నియామక కూడికలు పాల్గొన్న ప్రతి బిడ్డకు, ఈ కుటుంబస్తులకు, చిన్న బిడ్డలకు, సర్వలోకంలో చెదరు ఉన్న భక్తులందరికీ దేవుని కృప తోడుగా ఉండి తన రాకడకై సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.